బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ తరఫున అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడంతో పాటు తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమన్వయం చేసి పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో పరిశీలకులు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ రెండు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ముఖల్ వాస్నిక్, హాజీ మొహద్దీన్ నిజాముద్దీన్లను కూడా నియమించారు. పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో విజయానికి దోహదపడే విధంగా పరిశీలకులు పనిచేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడుగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ తరఫున అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడంతో పాటు తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమన్వయం చేసి పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో పరిశీలకులు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ రెండు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ముఖల్ వాస్నిక్, హాజీ మొహద్దీన్ నిజాముద్దీన్లను కూడా నియమించారు. పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో విజయానికి దోహదపడే విధంగా పరిశీలకులు పనిచేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్